మోంతా తుఫాను ప్రభావంతో ఇవాళ విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. తీవ్రత ఎక్కువగా ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ షాపులు, కూరగాయలు, పాల విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్తో పాటు వీఎంసీ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్య ఎదురైనా నంబర్లకు ఫోన్ చేసి సాయం పొందొచ్చని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ముప్పు ప్రాంతాల ప్రజలు అధికారులు అప్రమత్తం చేశారు. వీఎంసీ పరిధిలోని 64 డివిజన్లలో 34 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడికి తరలివచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక మోంతా తుఫాను నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి అనిత సూచించారు. తుఫానుపై సామాజిక మాధ్యమాల్లో సమయమానం పాటించాలని, థంబ్నెయిల్స్తో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని పేర్కొన్నారు. సంచలన హెడ్డింగ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని సూచించారు. తుఫాను ప్రభావంతో సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందన్నారు. తప్పుడు ప్రచారాలకు, గందరగోళానికి ఆస్కారం ఇవ్వొద్దని పేర్కొన్నారు.